రాష్ట్ర విభజనతో ఏర్పడిన సమస్యలు, వాటిని దాటుకుని అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సాగుతున్న నవ నిర్మాణ దీక్షలు 6వ రోజు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ప్రజలే ముందు, పారదర్శకత, జవాబుదారీ సుపరిపాలన అనే అంశాలపై చర్చించారు. అన్యాయాన్ని అధిగమించి కసిగా అభివృద్ధి సాధించడం నవనిర్మాణంలో కోణమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 6వ రోజు నవనిర్మాణ దీక్షపై మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం పెరగడం గొప్ప విషయమన్నారు. గత 5 రోజుల దీక్షలలో 10 లక్షల మంది పైగా పాల్గొనడం హర్షణీయమని, ప్రతి అధికారికి, ప్రతి నాయకుడికి ప్రజలే ముందు తారక మంత్రం కావాలని సూచించారు. అనంతపురం జిల్లా పెనుకొండ నవనిర్మాణ దీక్షలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. సామూహిక సీమంత కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు పసుపు, కుంకుమలు అందజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. విభజన తరువాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యలేదు. కేవలం ఈరోజు నేను చెప్తా ఉన్నా, అడ్డగోలుగా అశాస్త్రీయంగా జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర విభజనను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం నవనిర్మాణ దీక్ష చేపట్టినట్లు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో జరిగిన నవనిర్మాణ దీక్ష చర్చాగోష్ఠిలో ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి ఆమె పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్ష చర్చాగోష్ఠిలో ప్రస్తావించే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నవనిర్మాణ దీక్షలో మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో మంత్రి పితాని పాల్గొన్నారు. తణుకులో జరిగిన నవనిర్మాణ దీక్షలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్ పాల్గొన్నారు. హోదా విషయంలో కాంగ్రెస్ వైఖరిని మంత్రి పుల్లారావు తప్పుబట్టారు. అధికారం మీ చేతుల్లో చేయకుండా తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పేటువంటి నాయకుల్ని ఇప్పుడున్న ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. రాష్ట్ర విభజనకు కారకులైన వారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన నవనిర్మాణ దీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నెల్లూరులో జరిగిన నవనిర్మాణ దీక్షలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.